హాయ్ వ్యూవర్స్, ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో అయితే మనకి ఇక ధరణి అయితే ఉండదు. షాక్లో రైతులు భూమాత పోర్టల్ అయితే జారీ అని చెప్పేసి మనకి నిన్న గవర్నర్ గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధరణి ఎందుకు ఉండబోతుంది, అంటే ఎందుకు తీసేయబోతున్నారు, భూమాత పోర్టల్ ఎందుకు రాబోతుంది, దీనికి సంబంధించిన క్లియర్ న్యూస్ ఇస్తాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సో ఇక ధరణి ఎందుకు ఉండటం లేదు అని చెప్పి దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో న్యూస్ చూసుకున్నట్లయితే మనకి గవర్నర్ తమిళిసై అయితే మనకి ప్రకటించారు. రుణమాఫీపై కానీ ఈ విషయాలు నిన్న మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనకి దీంట్లో చూసుకున్నట్లయితే ధరణి స్థానంలో భూమాత పోర్టల్ని తీసుకొచ్చాము. భూమాత పోర్టల్ ద్వారా మనకి పారదర్శకంగా ఉంటుంది అప్పులు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో గతంలో ఏదైతే అప్పుల రాష్ట్రంగా చిన్న భిన్నం చేశారు, దబార్ ఎక్కడ జరిగిందో మేము కూడా కనిపెడుతున్నామని చెప్పి అన్నారు. సో ఓవరాల్గా తెలంగాణలో ధరణి స్థానంలో అయితే భూమాత పోర్టల్ తీసుకురాబోతున్నారు. ఎందుకంటే గతంలో చాలా భూములు అవకతవకలు జరిగాయి. అదేవిధంగా కొంతమంది భూములు కోల్పోవడం జరిగింది. దీనివల్ల చాలామంది కుటుంబాలు ఆగమయ్యాయి. సో ఇప్పుడు మేము ఈ భూమాత పోర్టల్ని తీసుకొచ్చి ఎవరికైతే ఇష్యూస్ క్రియేట్ అయ్యాయో వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసి ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా భూమాత పోర్టల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకి రేవంత్ రెడ్డి వీళ్ళంతా సీఎం వీళ్ళ ఇమేజ్తో తెలంగాణ కాంగ్రెస్ హస్తంతో ఖచ్చితంగా కొత్త చేంజెస్ లోగోస్ తోటి ఇప్పుడైతే రాబోతుంది. సో ఖచ్చితంగా ఇంతకుముందుకు మనకి ఏదైతే ధరణి అనేది కేసీఆర్ లోగో తోటి ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు మనకి రైతు ఏదైతే సంబంధించినటువంటి వీళ్ళకి భూమాత పోర్టల్ ఉందిగా, ఈ భూమాత పోర్టల్ని కేసీఆర్ మనకి రేవంత్ రెడ్డి ఫోటోతో అయితే రాబోతుంది. సో ఓవరాల్గా అయితే నెక్స్ట్ ఒక 1 ఇయర్ లోపల ఈ ధరణి స్థానంలో భూమాత పోర్టల్ని పారదర్శకంగా తీసుకొచ్చి జనాలకి ఎటువంటి ఆటంకులు ఎదురవ్వకుండా కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇంకా ఎవరైతే భూములు అక్రమంగా కోల్పోయారు, సో దీనివల్ల చాలామంది సమస్యలు తలెత్తాయి, ధరణి వల్ల చాలామంది సమస్యలు తలెత్తాయని రేవంత్ రెడ్డి కూడా అన్నారు. చూద్దాం ఆయన మాటల్లో కూడా. అయితే ఏం చెప్పాడంటే ధరణిపై ఉన్నత సమీక్ష స్థాయి నిర్వహించాలి. సో ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులైన ఆయన పరిష్కారాన్ని మండల స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్వహించారు. సో అటు ధరణి లావాదేవీలు భద్రతపై వస్తున్న విమర్శలకి డేటా రూపంలో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో అటు గవర్నరు ఇటు సీఎం ఇద్దరు కలిసి ధరణి పోర్టల్ అయితే తీయబోతున్నారు. దీనిపై మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ధరణి ఉండడం మంచిదా, లేకపోతే భూమాత పోర్టల్ రావడం మంచిదా? దీనివల్ల ఎవరికి ప్లస్ అవుతుంది, రైతులకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఈ యొక్క ఒపీనియన్ మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.